ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధన కూడికలోకి హాజరై తీరడానికి ప్రారంభం నుంచి వచ్చిన బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక, ఆశీర్వదించి ఇంకా దేవుని యొక్క ఆశీర్వాదంలో కొనసాగింపు చేయడానికి కృపావాసిన దేవుడు దయచేసి తీరునుగాక. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి దేవుడు మనకి భాగ్యం ఇచ్చి తీరారు. చాలా మందికి ఆ భాగ్యం దొరకలేదు, కానీ దేవుడు కృప కలిగిన దేవుడు కాబట్టి కొందరికి మాత్రమే దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చి తీరింది. మీరు చేసిన క్రమబద్ధంలో మీరు ఒకవేళ హాస్పిటల్ని దర్శించి తీరుంటే అందరూ రోగిగా ఆసుపత్రిలో పడి ఉన్నారు. వారికన్నా ఎంత మించిన వారం దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చి తీరారు. అందుకే అప్పుడప్పుడు హాస్పిటల్లో దర్శించడం చాలా మంచిది. అప్పుడప్పుడు సమాధి కార్యక్రమం జరిగిన ప్రాంతాలను దర్శించడం మంచిది. అప్పుడప్పుడు యాక్సిడెంట్లు జరిగిన ప్రాంతాలను దర్శించడం మంచిది. నీ జీవితానికి దేవుడి యొక్క కృప ఎంత గొప్పది ఉన్నదో తెలుసుకు తీరడానికి అలవాటు అయి తీరుతుంది. అందుకే దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క కృప పొందారు కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈరోజు మనం చదివిన వాక్య భాగములోకి మనం వెళ్దాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయము చదివినప్పుడు మనం చూడగలిగిన మాట, ఇశ్రాయేలు ప్రజలకి లేవీయులకు దేవుడు సంకేత నగరాన్ని ఇచ్చినట్టుగా బైబిల్ సెలవించి తీరుతున్నది. ఎన్ని సంకేత నగరాలు ఉన్నాయో సార్ చెప్తారా? ఎన్ని సంకేత నగరాలు ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 152 150 సంకేత నగరాలు. హల్లెలూయా. పర్వాలేదు, అదే నేను చెప్పారుగా. బైబిల్లో 6 సంకేత నగరాల గురించి బైబిల్ చెప్తున్నది. ఇలా చదువుకొని రాలేదు కదా, అందుకే ప్రాబ్లం అయిపోయింది. చదవాలి. దేవుని యొక్క బిడ్డలుగా ఉండడం మాత్రం కాదు, ఈరోజు చదువుకుని వాక్యం గురించి మనకు అవగాహన ఉంటేనే ఏదైనా అర్థమైంది కదా. లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా, వచ్చి త్వరగా వంటలో వండేసి ఉడికిందా లేదో కూడా తెలియలేని పరిస్థితి. అందుకే దేవుని యొక్క వాక్యాలు ప్రతి వారం జరిగింది. వచ్చే వారం 36ది చదవండి. చదివేటప్పుడే మీరు సిద్ధపాటు కలిగేది, నేను సిద్ధపాటు కలిగే దాంట్లో ఆత్మస్పందన జరిగి తీరేది. సిద్ధపాటు లేనిది చాలా మంది కూరలు వండేస్తారు, ఏం సిద్ధపడతారు, ఏమేమో కలిపి కూర ఏమో అప్పగా చప్పగా ఉప్పు లేకుండా పప్పు లేకుండా ఉండిపోతుంది. అలా కాకుండా రుచి కలిగి తీరాలంటే మనం దానికి సిద్ధపాటు తీరాలి. 6 సంకేత నగరములను దేవుడు ఏం చేశారు, ఇశ్రాయేలీయులకు లేవీయులకు దేవుడు అప్పగించినట్టుగా బైబిల్ మనకి చెప్పుచున్నట్టుగా ఆ అధ్యాయం చదివితే మనకి కనబడి తీరుతున్నది. ఈ 6 సంకేత నగరం దేనికి ఇచ్చారంటే, ఒకవేళ అకస్మాత్తుగా ఆయన ఏదైనా రీతిగా ఎవరైనా హత్య చేయడమో ఏదైనా రీతిగా గాయపరిచే విధానం తీసుకోగలిగి తీరితే ఆ వారికి ఒక శిక్ష దండన ఉంది. ఏంటిది? రాళ్ళు ఇసిరేసి వాళ్ళు ఏం చేయాలి, చంపేసి తీరాలి. దాన్ని అందులో నుంచి తప్పుకు తీరడానికి ఈ నగరానికి ప్రజలు ఏం చేయొచ్చు, పరిగెట్టి వెళ్ళి తీరొచ్చు. అక్కడికి వెళ్ళి ఉండి తీరితే అక్కడి నుంచి మనకేం దొరకవచ్చు, విడుదల దొరికి తీరొచ్చు, మరణం నుంచి తప్పించుకోగలిగే భాగ్యం దొరికి తీరొచ్చు. అందుకే ఈ అధ్యాయంలో సంకేత నగరం గురించి వ్యాఖ్యానముగా రాయబడి ఉన్నది. సంకేత నగరం ఇంకెవరు కాదు, సాక్షాత్ మన యేసయ్య. యేసయ్య దగ్గరికి వస్తే నీ మరణం తొలగిపోయి తీరుతుంది. యేసయ్య దగ్గరికి వస్తే నీ పాపం తొలగిపోబడి తీరుతుంది. యేసయ్య దగ్గరికి వస్తే నీ శాపం తొలగిపోబడి తీరుతుంది. యేసయ్య దగ్గరికి వస్తే నీ రోగాలు తొలగిపోయి, దాని అర్థం రోగాలు ఉండవని నేను చెప్పట్లే. నీవు దేవునికి నమ్మి తీరడానికి రోగాలను దేవుడు స్వస్థపరిచి తీరాలి. నమ్మిన తర్వాత దేవుడు రోగం ఇచ్చి అందులో నీకు దేవుడు కృప అర్థమై తీరేది. రోగం ఉంటే చాలు, కృపలో ఉంటానని అడుగుతారు. కానీ కొందరు గరీచి దేవుడు బిడ్డలు ఉన్నారు, రోగం వచ్చితే దేవుడు రేపు విడిచిపెట్టేస్తారు. దాని అర్థం నువ్వు దేవుని కాదు నమ్ముకుంటే స్వస్థతని అధికంగా ఆధారపడి తీరింది. అందుకే అధికంగా దేవుని యొక్క వాక్యం స్పందన కలిగి తీరడం, ఆత్మీయతలో దేవునికి దగ్గర అయిపోవడానికి ప్రారంభించడం. మరి మనం చెప్పం, దేవుడు నన్ను స్వస్థపరచమని చెప్పం. నీ కృప నాకు చాలు అని చెప్తాను. నీ కృప నాకు చాలు అని నువ్వు చెప్పలేకపోతే మీకు ఇమ్మెచ్యూర్ చైల్డ్ అంటే దాని అర్థం 9 నెలలకు ముందు పెరిగిన పిల్లలకి మేము అంటాం. ఏం పిల్లలు అంటాం? ఇమ్మెచ్యూర్ చైల్డ్ అంటాం. దానికి చేతులు పెరుగుండదు, కాళ్ళు పెరుగుండదు, అవయవాలు కొన్ని విశ్వాసాలు అలాగే ఇమ్మెచ్యూర్ గానే ఉన్నారు. అందుకే చిన్న పిల్లలు కొట్టేసుకుంటాను, చిన్న పిల్లలుగా మనసు పడతారు, ఒకరికొకరితో కనబడి. ఇవన్నీ ఇమ్మెచ్యూరిటీ. కానీ ఆ పిల్లోడు ఏం చేయలేదు, ఎదగలేదు. నీ క్రైస్తవ్యంలో ఉన్న ఇమ్మెచ్యూరిటీ ఎదుగుదాటు లేనిది ఎలా ఉందో ఒకసారి పరిశోధించుకోవాలి. కొందరికి చేతులు ఉన్నాయి, ఉపయోగస్తున్నా. కొందరికి కాళ్ళు ఉన్నాయి, ఉపయోగిస్తున్నా. కొందరికి బుర్ర ఉంది, ఉపయోగస్తున్నా. కొందరికి ఏముంది, ఆరోగ్యం ఉంది, ఉపయోగిస్తున్నా. అన్ని చేస్తారు కానీ దేవుని కొరకు ఏ పని చేయదు. అన్నిటికీ వాళ్ళ గడియారాల టైం ఉంటుంది, నీకు కొన్నిటికి మాత్రం దేనికి సమయం ఉండదు. హల్లెలూయా. దాని అర్థం నువ్వేమై ఉన్నావు, పసిపిల్లోడు కదా. పసిపిల్లోడు కన్నా కిందకి వెళ్ళిపోయావు. పసిపిల్లోడు అయితే దానికి కొద్దిగా ఏముంది, ఏం చేసుకోవచ్చు. పసిపిల్లోడికి ఇమ్మెచ్యూర్ చేతికి ఉన్న తేడా ఏంటో, పసిపిల్లోడికి మనం ఏం చేసి సిద్ధపరుచుకొని తెచ్చుకోవచ్చు. అర్థం కాదు. స్వార్థకి వెళ్దాం అంటాం, అయ్యారు ఎత్తుకొని తీసుకెళ్తారు. అది ఈ పిల్లోడు లక్షణం. దాని అర్థం నువ్వు ఎదిగిన పిల్లోడే. నేను ఎత్తుకొని ఎక్కడికి తీసుకొస్తున్నాడు, దేవాలయాలకు స్వార్థకు తీసుకెళ్తాను.
వెళ్తుంది. కానీ ఇమ్మెచ్యూర్ అయిన చైల్డ్ చూడండి, వాడికి అన్నీ పెట్టాలి, ఊపిరి కూడా వాడికి పెట్టాలి, ఆరోగ్యానికి ఉన్నదన్నీ ఆయనకి పెట్టాలి, ఆయన శరీర ప్రక్రియ ఎదుగుదల పొంది తీరడానికి వైద్యం చేసి తీరాలి. అందుకే ఇమ్మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీకి రావడానికి ప్రయత్నం చేయండి. ఇమ్మెచ్యూర్ లేదు, ఆ స్థితిగతి నుంచి ఏం తీరాలి, ఎదుగుదల పొందే స్థాయిలోకి వచ్చి తీరాలి. చెట్టు ఎదుగుతుంది, పంట ఎదుగుతుంది, ఫలాలు ఎదుగుతున్నాయి, మనుషులు ఎదుగుతున్నారు. ఆత్మీయతలో నువ్వు ఎదగలేకపోతే నువ్వు యేసయ్యను నమ్ముకోవడము, నువ్వు యేసయ్యని ఆరాధించుకోవడం, నువ్వు యేసయ్యతో జీవితం గడిపిన దాంట్లో ఏ రీతి కలిగిన అర్థం లేదు. అర్థం కాలేదనుకుంటా. అందుకే చాలా మందికి తెలియట్లేదు ఏ రీతిగా ఎదగాలి అన్నది చాలా మందికి తెలియట్లేదు. ఈ సంఘం దానికి మంచి ప్లాట్ఫామ్ ఏర్పరిచి తీరింది, మంచి సేవకులు ఇచ్చారు, మంచి ఆరాధన కేంద్రాన్ని ఇచ్చారు, మంచి స్టడీలు, బైబిల్ స్టడీలు మనకి ఇచ్చారు. ఇందులో నువ్వు ఎదగలేకపోతే ఏ గలీజులోకి వెళ్ళినా నువ్వేం చేయలేవు. అది నేను గుండె ధైర్యంతో మొగస్తుతితో మేము చెప్తున్నాం. దాంట్లో మేము కుళ్ళు పడిపోయినా, మా మీద క్యాండిల్స్ ఉమ్మేసినా మాకు దాంట్లో ప్రాబ్లమే లేదు. మేము ఇచ్చింది స్వచ్ఛమైనది, మేము ఇచ్చిన దాంట్లో ఆత్మీయతగా ఎదుగుబాటు కలిగి ఉన్న అన్ని సామగ్రి. అది నువ్వు పుచ్చుకోలేక అది నీ తప్పు, నీలో ఉన్న లోటమది. అందుకే నా విషయం అది కాదు, నా విషయం దేవుడు మనకి ఇచ్చిన సంకేత నగరంలోకి వచ్చి తీరాలి. అందుకే 35వ అధ్యాయం మొదటి వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి. మోషేతో దేవుడు మాట్లాడిన మాట, మోయాబు దేశములో ఉన్న ప్రాంతములోకి వచ్చి సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో సెలవిచ్చెను అన్న మాట రాయబడి, దానికన్నా మంచి పదం దానికి చెప్పొచ్చు, దేవుడు మాట్లాడారని. దాని అర్థం సేవించిన దేవుడు మనతో, మనం సేవించిన దేవుడు మాట్లాడి. ఈరోజు పొద్దున నేను అడగలేక మొక్కలు దిగిపోతాయి. ఈరోజు పొద్దున దేవుడు మీతో మాట్లాడారా లేదా ఒకసారి ఏం చేయండి, పరిశోధించండి. దేవుని యొక్క మాటలు వినబడలేకపోతే దాని అర్థం నువ్వు దేవునితో నీకేం లేదు, ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. అర్థం కాలేదు అనుకుంటా. ప్రతిరోజు దేవునితో నీవేం చేయాలి, మాట్లాడాలి. ఒకరోజు ఇప్పుడు అబ్బి వాళ్ళ అమ్మ ఉంది, అబ్బి వాళ్ళ అమ్మతో అమ్మ అబ్బితో మాట్లాడకపోతే దాన్ని రోజులా గడుతుంది, అబ్బితో అమ్మ మాట్లాడకపోతే దాన్ని రోజులాగా గడుతుంది, అది పిచ్చెక్కిపోతుంది, అది మాట్లాడి తీరడానికి ఆతృత చెప్పి తీరేది. అలాగైతే నువ్వు సేవించిన దేవుడు, నువ్వు దేవుడు 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 అని ఆరాధన చేసేది, ఆ దేవుడే నీతో మాట్లాడలేకపోతే, ఆయన శబ్దం నీ చెవిటికి వినబడలేకపోతే దాని అర్థం నీకు దేవుడితో ఆనందం ఏమై తీరింది, క్యాన్సర్ అయిపోయి తీరింది. దేవుడు నానా రీతిగా బైబిల్లో మనతో మాట్లాడి తీరొచ్చు. దేవుడు మాట్లాడేది దేవుని యొక్క వాక్య లేఖనాల ద్వారా దేవుడు అర్థం చేసుకోవచ్చు, మనతో మాట్లాడి తీరొచ్చు. దేవుడు కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడి తీరొచ్చు. అది అంతటితో ఆగిపోతుంది, దేవుడు డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడి తీరొచ్చు. దేవుని యొక్క సమావేశం ఎప్పుడు మనకి దగ్గరగానే ఉండి తీరేది, తన శబ్దం మనకి వినబడగలిగే తీరేది. తెలుసా, డైరెక్ట్ గా దేవుడు మాట్లాడేదని చెప్పేసి దేవుని మీద పిచ్చెక్కిపోవడం, దేవుని మీద విరక్తిపోవడం, దేవుడితో ఆనందం లేకపోవడం. దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడి తీరాలంటే నీలో ఏముండి తీరాలి, పరిశుద్ధత ఉండి తీరాలి. అందుకే బైబిల్ చెప్తున్నమాట, పరిశుద్ధత లేక ఎవరు దేవుడిని ఏం చేయలేరు, కనుగొనలేరు, దగ్గరికి రాలేరు, చేర్చుకోలేరు. అందుకే దేవుడు వినిపించుకు తీరడానికి మనకేముంది, వాక్యాధారం ఉంది. ఇన్ని వాక్యాలు చదివినా, వాక్యాలు వినిపించినా ఏది నేను టచ్ చేయలేదంటే నువ్వు ఏ స్టేజీలో ఉన్నావు నువ్వే ఊహించుకో. అర్థం కాలేదు అనుకుంటా. ఏ స్టేజీలో నీ జీవితం దిగజారిపోతున్నారో ఒకసారి ఏం చేయాలి, పరిశోధన కలిగేటట్టుగా ఉండి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఏం చేసే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడుతున్నది కాబట్టి నాకు ఆకృతి అక్కర్లేదు, నాకు విగ్రహాలు అక్కర్లేదు, నాకు అర్పణలు అక్కర్లేదు, అర్చనలు అక్కర్లేదు, ఫోటోలు అక్కర్లేదు, ఫ్రేములు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మన దేవుని బిడ్డలకి ఇవన్నీ కావాలి. కారణం ఏంటి, యథార్థ దేవుని ఏం చేయలేదు, తన మాటను వినలేదు కాబట్టి. అందుకే ఏ మోషేతో దేవుడు ఏం చేశారు, మాట్లాడినట్టుగా మనకి అక్కడ కనబడుతున్నది. అందుకే నేను మీ దేవుడు ఎవరు నాకు తెలియదు, కానీ నేను సేవించే దేవుడు, మాట్లాడే దేవుడు, మాటలు ఆలకించే దేవుడు, మాటలకు జవాబిచ్చే దేవుడు. ఒకవేళ మీరు నేను సేవించే దేవునిలో అంగీకరణ పొంది తీరితే, నిజంగా దేవుడితో మాట్లాడితే నాతో కలిసి రావాలి. మాట్లాడలేదా, మౌనంగా కూర్చున్నా నాకు ఏ ప్రాబ్లం లేదు, దేవుడు మీతో మాట్లాడి తీరడానికి నేను ప్రార్థన చేసి తీరుతాను. దేవుడు మాట్లాడడం వలన చాలా మంది జీవితాలు ఏమై తీరినాయి, మారిపోచి తీరినది. దాని అర్థం దేవుడు మాట్లాడేది అకస్మాత్తుగా ర్యాండమ్ గా మాట్లాడదు. దేవుడు మాట్లాడేటప్పుడు ఒక ప్రత్యేక లొకేషన్ లో, ఒక ప్రత్యేక గురికి వెళ్ళి తీరడానికి, ఒక ప్రత్యేక ఉద్దేశం నెరవేర్చి తీరడానికి దేవుడు మాట్లాడేది. 3 విషయాలు నేను చెప్పాను. ఎందుకు దేవుడు మాట్లాడదు? ఒకటి, దేవుడు మాట్లాడేదానికి దేవుడు ఒక లొకేషన్ లోనే దేవుడు నీతో మాట్లాడి తీరేది. రెండోది, ఆ లొకేషన్ లో దేవుడు నీతో మాట్లాడితే ఏ దిక్కున వెళ్ళాలి, ఏ డైరెక్షన్ వెళ్ళాలో ఆ డైరెక్షన్ గురించి దేవుడు నీకు ఒక అవగాహన ఇచ్చి తీరుతాడు. మూడోది, ఆ డైరెక్షన్ లో వెళ్ళడం వల్ల దానిలో వెనకాల ఉన్న ఉద్దేశం
రహస్యం ఏంటిదో దానిని దేవుడు దేని ద్వారా బయలుపరిచి తీరుతారు? దేవుడు మాట్లాడడం ద్వారా బయలుపరిచి తీరుతారు. 3 విషయాలు చెప్పారు. ఏమేమి? ఒకటి లొకేషన్ ఎప్పుడు ప్రాధాన్యత. అందుకే కదా బెథేల్లో ఎవరు దేవుని యొక్క దాసు అయిన యాకోబు వచ్చినప్పుడు దేవుని యొక్క స్పందన ఆయన ఏం చేసుకోగలిగాడు? అనుకోండి, ఈ ఇంటికాడ ఉండేది దొరకదు, మామ ఇంటికాడ ఉండేది దొరకదు. దాని అర్థం దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ లొకేషన్. దానికి ఒక ప్రత్యేక స్థలం ఉంది ఏం చేయడానికి. దేవుని యొక్క దాని అర్థం నువ్వు ట్యూన్ అయి తీరడానికి ప్రత్యేక అడుగుజాడలకు నువ్వు డైరెక్ట్ అయి రావాలి. అర్థం కాలేదు. దేవుడు నీకు లొకేషన్ చెప్పడు, నువ్వు లొకేషన్ కోరిని ఎదుర్కోవాలి. అందుకే చాలా మంది ఆ కొండ మీద ఈ కొండ మీద అక్కడికి ఇక్కడికి రాదు. అది కాదు, నీవు దేవుడు ఒకే లొకేషన్ లో ఏమైంది? ఏకమతం అయి తీరాలి. అందుకే నేను మీ లొకేషన్ గురించి చెప్పిన మీరు అన్ని ఆడగా నా ముఖాలు చూస్తున్నారు. ఇదేంటి అయ్యగారు కొత్త చెప్తున్నారు. ఏదేని తోట దేవుడు ఏం చేశారు? ఒక పర్టికులర్ లొకేషన్ లో ఉంచారు. భూమిలో ఒక పర్టికులర్ లొకేషన్ లోనే ఏం చేశారు? ఏదేని తోట నుంచి తీరారు. రెండోదిగా యేసయ్య జన్మించింది భూమిలో ఒక పర్టికులర్ లొకేషన్ లోపలే. ఇంకెక్కడా జన్మిస్తే అవుతుందా? అవదు. ఏంటి ఆ పర్టికులర్ లొకేషన్ కి ఏముంది? ప్రాధాన్యత ఉంది. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక చోట్లకు నామీకరణ ఆ పొలాలు కొనుక్కొని పేరు పెట్టలేదంటే ఆ పొలం నీ దేవుడు అనమాట. అందుకే పేరుకి ఏం లేదు. కొందరు ఇల్లు కట్టుకుంటే పేరు పెట్టుకుంటారు, కొందరు వస్తువు కొనుక్కుంటే పేరు పెట్టుకుంటారు, కొందరు భార్యను కట్టుకున్నట్టు పేరు, కొందరు వేరే పెళ్లి చేసుకున్న భార్యకి పేరు లేదు, ఏదేదో పిచ్చి పిచ్చి పేర్లు పిలుస్తారు. నేను నమ్ముకునేది వివాహం చేసుకున్న తర్వాత నువ్వు పిలుచుకు తీరడానికి నీకు ఒక పేరు ఉండి తీరాలి. అమ్మా నాన్న ఇచ్చిన అతి పేరు కాదు, ఊరు ఇచ్చిన అతి పేరు కాదు, స్కూల్ ఇచ్చిన అతి పేరు కాదు. నీ భార్య అయితే నువ్వు పిలవగలిగే ఒక పేరు ఉండాలి. అది కానీ చెప్పి రావాలనుకున్న ఉద్దేశం లొకేషన్ కి ఏముంది? అధిక ప్రాధాన్యత ఉంది. కంపేర్ టు ద లొకేషన్. ఆ లొకేషన్ కి రా. అప్పుడే అదే కదా ఫోన్ అన్ని చోట్ల పనిచేస్తుందా? పోయిన రోజు ఎవరికో నేను ఫోన్ చేస్తే అస్సలు దొరకట్లేదు, పరిధి బయట ఉన్నా. నాకు అర్థమైంది ఈయన ఏం కాలేదు, నెట్వర్క్ ఉన్న పరిమితికి రాలేదు. అలాగే తీరే దేవుడు నీతో మాట్లాడాలంటే ఆయన నీతో మాట్లాడి తీరే నువ్వు దేవుడితో ఏకమై తీరే ఒక లొకేషన్ లోకి రావాలి. అదే చాలా మందికి కష్టం. నేను ఉన్న కాడికి దేవుడు వచ్చినంత అలా సీన్లు ఏమి ఉండవు. లేకపోతే బైబిల్ అంతా మీరు చదివి చూడండి, లొకేషన్ ఏముంది? చాలా ప్రాధాన్యత. ఎందుకు దేవుడు ఆ ప్రత్యేక చోట్ల మాత్రమే మాట్లాడేది? అక్కడ మాట్లాడి తింటే నీకు ఏ దిక్కుకెళ్ళాలో అర్థమై ఉంటుంది. అందుకే చాలా మంది దేవుడు బిడ్డలు చెప్పేది నాకు దేవుని చిత్తం తెలియదు. నన్ను లొకేషన్ లోకి రాలేదు, అందుకే దేవుని చిత్తం తెలియట్లేదు. అన్నింటినీ అప్ప చప్ప పడాలి పప్ప వేసుకొని వేసేస్తాం. పిచ్చి పనులు అన్ని చేసి దేవుని చిత్తం కాదేమో, నాకు తొలింది అర్థం కాలేదు. దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యపరుచుతున్నారు. దేవుని యొక్క చిత్తం గురించి ఏ రీతి కలిగిన పట్టింపు లేదు. దేవుని యొక్క చిత్తం గురించి అర్థమైతే అలానే కాదు. దేవుడు మాట్లాడే లొకేషన్ కదా, దేవుడు ఉన్న చోటు కదా. అప్పుడు ఏం చేసేది? ఆయనకి ఏ దిక్కు వెళ్ళాలో బయలుపరిచి తీరేది. అందుకే అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఏ దిక్కు ఏ డైరెక్షన్కి వెళ్ళాలో దేవుడు ఆయనకి ఏం చేశారు? ఆయనకి చెప్పిన దేవుడు నీకు చెప్పలేదా? నువ్వు ఏదో వేరే దేవుడు చేయవేస్తాను నాతో. మారు మనసు పొంది రండి, నిజమైన దేవుడి దగ్గరికి రండి. నిజమైన దేవుడు యేసయ్య మాత్రమే. నిజమైన దేవుడు దేవుని యొక్క వాక్యంలో మాత్రమే మనకి కనబడి తీరేది. నిజమైన దేవుడితో ఉన్న అనుబంధం మనకి ఆ లొకేషన్కి వస్తేనే మనకి వినబడి తీరగలిగేది. రెండోది నేను చెప్పిన డైరెక్షన్, ఏ దిక్కున వెళ్ళాలో, ఎడమెల్లాలా కుడి వెళ్ళాలి. అందుకే అబ్రహాము లోతు ఇరువురు సంచరించారు. అబ్రహాము లోతుకి ఉన్న ప్రత్యేకత ఒకటి దేవుడి శబ్దం విన్నాడు, ఇంకొకటి దేవుడి శబ్దం వినలేదు. విననోడు అన్నాడు, విననోడికి అన్నాడు విన్నోడు. అది నువ్వు ఎంచుకోరా, నీకేదైతే నువ్వు ఎంచుకో, నువ్వు ఎడవైతే నేను గుడి అలా కాలేదు. నువ్వు ఆరాధన చేస్తే నువ్వు ఆరాధన చేయకపోతే నేను ఆరాధన చేస్తాను. నువ్వు జీవితంలో నేను జీవితా. నువ్వు పాపంలో బతికి నేను పాపం లేకుండా బతుకుతా. నువ్వు లోకంలో బతికి నువ్వు లేకుండా బతుకు. ఎప్పుడు అబ్రహాము లోతు ఎప్పుడు లేని సపరేషన్ హ్యాపీనింగ్ ఆ సంఘములో ఈ రీతి కలిగిన ప్యాటర్న్ ఉంది. నేను ఆరాధన వద్ద నువ్వు రావు, నీ కష్టం, అది నాకు సంబంధమే లేదు. నువ్వు లోతు అయితే నేనే. If you want to be లోతు, నువ్వు లోటుగా జీవించాలని ఆలోచన వెరీ గుడ్. సహోదరి నేను ఆహ్వానం, అలా జీవించు, స్వేచ్ఛ నీకు ఉంది. కానీ దేవుడికి ఆలోకించిన వాడు, దేవుడి శబ్దాన్ని విన్నవాడు, దేవుడి ఇచ్చిన డైరెక్షన్ లో, దేవుడి ఇచ్చిన దిక్కు నియంత్రణలో ఆయన ఏం చేసేది? ఎంచుకోవడానికి ప్రయత్నం చేసుకోగలిగారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే కదా, ఏ దిక్కున వెళ్ళాలో దేవుడు వారికి ఏం చేశారు? బోధించుకు తీరారు. మూడవదిగా దేవుడు ఏం చేశారు? డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఏంటి దాని ఉన్న ఉద్దేశం దాన్ని బయలుపరుస్తారు. అందరికి జీవితంలో మీరు ఎందుకు పని చేస్తున్నారు? ఏం తెలియదు చేసేస్తాం. కొందరు పని చేసేది దేనికి? 3 పూటలు తిప్పుకోవడానికి. అలాంటి వాళ్ళకి క్రేతాలో ఉన్న మర్చిపోయినట్టున్నారు. క్రేతాలో ఉన్న ఆహార
పిచ్చోళ్ళు అని చెప్పవచ్చు. ఆహారం కోసం కక్కుర్తి పడిన వాళ్ళు అలాంటి విశ్వాసానికి భలే పేరు మాస్టర్ గారు పిలిచారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? 3 పూట దిగిపోవాలి, 3 పూట దిగిపోతే 3 పూట నింపుకోవాలి, పొలానికి సత్తుగా ఇచ్చుకోవాలి. అదో అందుకే వారిని ఏం చేశారు? క్రేతాలో ఉన్న కడుపు నింపడానికి ప్రయత్నం చేసిన వారు. కొందరి ఉద్దేశం పనిచేసే దేనికి? కడుపు నింపుకోవడానికి. అదో మనం పని చేసేది దేనికోసం అయి ఉండి తీరాలి? మనకు ఉన్నతి రావడానికి అయి ఉండి తీరాలి. కొందరు ఎంత పని చేసినా ఉన్నతి నుంచి దిగజారుతూనే ఉంటారు. కానీ అక్కడ వారికి ఆ పనికి ఏం కావట్లేదు, శక్తి కావట్లేదు. అది అన్యుల విషయం. దేవుని బిడ్డలు పని చేసే దేనికి? దేవుని బిడ్డలు దేవునికి పని చేసి దేవునికి మహిమ పరచడం. దట్ మీన్స్ నువ్వు ఆ పని చేస్తే ఎవరికి మహిమ రావాలి? నువ్వు చెత్త ఎత్తడానికి వెళ్ళిన చెత్త కుండీలోకి వెళ్ళిన దేవునికి మహిమ పరచగలగాలి. అక్కడ కూడా అడిగేసి కడిగేసి ఆ పాయసోడు ఆ పైకలోడు నాకు మా డబ్బులు ఇవ్వలేదని చెప్పి పిచ్చెక్కి చేసి శాపం తెచ్చుకుంటున్నాం. ఆ డబ్బులు ఇవ్వకపోతే లేదు, నీకు ఆ పని ఎందుకు ఇచ్చారు? టు గ్లోరిఫై గాడ్, దేవునికి మహిమ పరచడం. అందుకే కొందరికి పర్పస్ తెలియదు. ఎందుకు దేవునికి పని ఇచ్చారు? మహిమ. అందులో నుంచి ఎవరికి మహిమ రావాలి? అందరు దేవునికి పని చేస్తున్నారు, దేవుడి బిడ్డలు అంటున్నారు. కానీ 10 ఎకరాల పొలాలు ఇచ్చారు, మహిమ. అందుకే కదా పొలం కాడికి వెళ్ళి కాపలా కాస్తుంటే శాతగా దొంగలు పాతారు. మన పొలం అడుగుతూ ఇచ్చేది కదా సైకిల్. ఆ శాత లేదు, అర్థం కాదు. నువ్వు నపుంసకుడు అయితే నపుంసకుడు కానుడికి నువ్వు నీ నపుంసకత్వాన్ని బయలుపాటు చేసి వాడిని మేము మనసంబంధించిన మార్చుకో. నీ ద్వారా చేత కాని ఒక పని చేత అయినోడు జరిగి అప్పుడు కూడా మనమే కదా వచ్చేది. అంత ఇది లేదు కదా. వాక్యం తెలిసిన వాళ్ళకి, ఆరాధన చేయడానికి తెలిసిన వాళ్ళకి నువ్వు ఇచ్చేసుకో. నువ్వు చేయలేకపోతే అది చేయి. మహిమ దేవునికే కదా వచ్చేది. హల్లెలూయా. అదే కదా మనుషులను ఎందుకు పనులు అతికి పెట్టుకునేది? చేయలేక కదా, వారి వల్ల జరగక వారి అవతల ఉన్నోడికి ఏం చేస్తున్నారు? అదే అట్లా ఏ ఉద్దేశం నెరవేర్చబడుతున్నది? దేవుని యొక్క మహిమ ఏమై తీరుతున్నది? అందరికి ఆదివారం మాత్రమే దేవుని మహిమ, తర్వాత అంతా మడతెట్టండి. నో, ప్రతిరోజు దేవునికి మహిమ పరిచి రావాలి. ప్రతి గడిలో దేవునికి మహిమ పరిచి. నువ్వు తినేది, తాగేది, జీవించేది, నడిచేది, ధరించేది, పని చేసేది అన్ని ఏమై తీరాలి? మహిమ దేవునికి రావాలి. రాలేకపోతే నువ్వు సేవించేది నేను చెప్పే దేవుడు కాదు, నువ్వు ఆ శబ్దం వినే నా దేవుని గురించి కాదు, నువ్వు నడిచేది ఆ దేవుని యొక్క డైరెక్షన్ లో కాదు, నువ్వు ఆ దేవుని యొక్క పర్పస్ లో లేవు. హల్లెలూయా. అందుకే కదా కొందరు పాడుతారు, దారి తప్పిపోతున్నావా విశ్వాసి. కారణం ఏంటిది? దే డోంట్ నో వాట్ ఇస్ ద పర్పస్. వారి ఉన్న ఉద్దేశం ఏంటో? నేను సంఘ బిడ్డలుగా దేవుడు చేసిన దానికి ఉన్న ఉద్దేశం ఏంటిది? ఎవరు రాలేదు. నిన్ను దేవుడు ఆత్మపూర్ణంలో నింపడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నిన్ను దేవుడు సంఘంలో తీసుకొచ్చి తీరడానికి దేవుడు నిన్ను దేవుడి సంఘం లోపల నుంచి తీరడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడిని నేను వివాహం చేసే దాంట్లో దేవుడికి ఒక ఉద్దేశం. అందరికి అది కూడా తెలియదు. ఎందుకు వివాహం చేయడానికి? వివాహితులే ఇక్కడ ఎక్కువ మంది కూర్చున్నారు, కదా తెలియదు. ఎందుకు? కంపెనీ ఇవ్వడానికి. నీ భర్తతో కంపెనీ ఇవ్వలేకపోతే నీ వైవాహిక జీవితం వైవాహిక జీవితం కాదు. అర్థం కాలేదు. అందుకే కదా ఆదాముకి దేవుడు చెప్పిన మాట, ఏదైనా తనకి సాటి అయిన కంపెనీ. దానికే కదా సామెతల గ్రంథం 31వ అధ్యాయం చేయండి. మంచి కంపెనీ దొరికితే భార్య ఇంటికాడ కూర్చొని వ్యాపారం మొదలెడతారు. లేకపోతే కొన్ని ఉన్నాయి, అది తెచ్చి తింటూ ఉంటుంది. మరి మీరు ఏ గ్రూప్ లో ఉన్నా మీరే ఇవ్వండి. అర్థం కాదు. సామర్థ్యం కలిగిన భార్య ఎవరికి దొరుకును? సామెతల గ్రంథం 31. ప్రతి ఆడవాళ్ళు కట్టి మా కేరళ ఎక్కడ ఉన్న ఊళ్ళో మనకు తెలియదు. 31వ అధ్యాయం కంఠస్థంగా చెప్పిన తర్వాత వివాహ వేదికలో ఎక్కించగలిగింది. 90% మంది దిగిపోతారు. నాయుడు 31 మాత్రం నేర్చుకో. అలాంటి భార్యకు ఏం చేశాడు? కంపెనీ ఇచ్చుకోగలిగి తీరుతుంది. భర్త చేసిన పనికి నువ్వు కంపెనీ ఇచ్చుకు తీరాలి. అర్థం కాదు. చాలా మందికి తెలియదు వివాహం ఉన్న పర్పస్ ఏంటో, వివాహానికి ఉన్న ఉద్దేశం చాలా మందికి తెలియదు. కొంత సండే స్కూల్కి వచ్చిన దానికి ఉద్దేశం తెలియదు. ఆ పిల్లోడు టీచీ కడుతుంది, నువ్వు సండే స్కూల్కి రాకుండా నన్ను పంపిస్తావు, ఇదే నా నీ ఉద్దేశం అంటే నువ్వేం అయిపోతావు. చేప మడతెట్టుకొని తల మీద తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు.
వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఆ ప్రశ్న అడగట్లేదు. ఈరోజు మీకు కూడా ఆ ఉద్దేశం అంటారు, ఈ ప్రశ్న మీరు అడగండి, అడిగి వాళ్ళకి ఎలా కొట్టండి. నేను చెప్పి రావాలనుకున్నాం అన్నిటికీ ఏముంది, దేవుని యొక్క ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా ఏ పని, వివాహ జీవితానికి ఉద్దేశం ఉంది. నేను దేవుని బిడ్డగా చేసిన దానికి ఉన్నది ఉద్దేశం అంటే ఆ ఉద్దేశం యొక్క నెరవేర్పు జరిగి తీరాలి. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, దేవుడు మాట్లాడితే నువ్వు ఎక్కడికి వచ్చి తీరుతావు, దేవుడు నివసించే ప్రాంతంలోకి వచ్చి తీరుతావు. దేవుడు మీతో మాట్లాడే సందర్భమున నువ్వేం చేసుకోవాలి, దేవుడు నివసించిన ప్రాంతంలోనే నువ్వేం కూడా కట్టుకోగలిగింది. చాలా మంది దేవుని యొక్క బిడ్డలు దేవుని శబ్దం వినకుండా దేవుని గుడారంలో కాదు ఇంకెక్కడో నివసిస్తున్నాం. మన గెస్ట్లే, వచ్చిపోయే గెస్ట్లే. అది కారణం ఏంటి, క్యాంపులో వాళ్ళు రిసైడ్ చేయట్లేదు. మీరు ఆర్మీ వాళ్ళని మీరు చూడండి, వారికి ఉద్యోగం ఇచ్చినప్పుడు వారికి నచ్చిన చోట్ల ఉంచుతారా? లేదు, గవర్నమెంట్ వారిని ప్రత్యేకపరిచిన ఒక క్యాంపులోనే వారికి వచ్చి తీరేది. అలాగైతే దేవుడు మనతో మాట్లాడి తీరితే, దేవుడు నివసించిన, దేవుని యొక్క సాన్నిధ్యత ఉన్న, దేవునితో ఉన్న అనుబంధం ఉన్న క్యాంపులో, లేకపోతే దేవుడు నా సాన్నిధ్యత ఉన్న గుడారము లోపలికి వచ్చి తీరే కీర్తనకారు, నీ గుడారమునందు నేను ఏం చేసి తీరుతా, నేను నివసించుకోగలిగితే ఒక్క రోజు గడిపి తీరుతా. ఓల్డ్ మంది కొట్టేస్తారు ఈ డైలాగ్. ఒక్క గడిపి దమ్ము సత్తా బలము ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటి బంధత్వాలు మొత్తం తగ్గొట్టేసి కూకోక రోజు కూకోలేరు. నేను 90% చెప్తా, నేను మనసు ఏమైతే తీరుతుంది, అటు ఇటు వెళ్ళిపోతాయి. కారణం ఏంటిది, పర్పస్ తెలియదు. అందుకే రోజుకి ఒక 10 నిమిషాలు 7 చేయడం ఖాళీగా కూర్చోండి, కొన్ని మీకు వినపడతాయి. నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం ఇదే, దేవుని దగ్గర కూర్చొని ఏం చేయాలి, దేవుని శబ్దం ఆలకించుకు తీరాలి. తర్వాత బైబిల్ చెప్తున్న మాట మనం చూడగలిగి తీరితే, దేవుడు మనల్ని మాట్లాడేది ఏమైతే అడ్డదిడ్డగా తిరగడానికి కాదు. ఈ అడ్డదిడ్డగా తిరిగిన ఒక గ్రూప్ ఉంది చూసారా, ఏదేదో ఊరి నుంచి ఇక్కడికి వచ్చేది చేస్తారు బతుకు తీరు కోసం. వాళ్ళు కూడా అలా కడతారు, కానీ వాళ్ళకి ఏం లేదు, పర్పస్ ఏం లేదు. వాళ్ళకి ఒక ఉద్దేశం, డబ్బు కదకాలి, తినాలా, చేసుకోవాలి అంతే. కానీ మనం అలాగా కాదు. దేవుడు మాట్లాడితే మనం ఎక్కడికి రావాలి, దేవుని యొక్క క్యాంపులోకి వచ్చి తీరాలి. అందుకే దేవుడు ఎక్కడ వీరితో మాట్లాడారు, మోయాబులో ఉన్న లోయలో దేవుడు వారితో ఏం చేశారు, మాట్లాడి తీరారు. ఎందుకు దేవుడా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే దేవుడు కాదు, ఒక ప్రత్యేక చోట్ల, ఆ ప్రత్యేక గురిలో దేవుడు నీతో ఏం చేసుకోగలిగి తీరేది, మాట్లాడి తీరగలిగి తీరేది. అలా మాట్లాడి తీరగలిగి తీరితే నువ్వు ఎక్కడున్నా ఏ చోట్ల నా చోటుకు వచ్చి తీరితే నీ చెవులకు తన శబ్దం ఏమైతే వినబడగలిగి తీరుతారు. అందుకే సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో మనం చూడొచ్చు, మందలను మేపుకుంటూ కొండల మీదకి వచ్చేసి దేవుడు ఎవరితో మాట్లాడారు, మోషేతో దేవుడు ఏం చేశారు, మాట్లాడగలిగి తీరింది. ఎక్కడ మాట్లాడి తీరదు, కొండ మీద కొండ అంతట్లో కాదు, కొండలో ఒక ముళ్ళు పొదలో మాత్రం, ఆ డైరెక్షన్ మాత్రం, ఆ లొకేషన్ లో మాత్రమే తన మాట్లాడగలిగింది. అందుకే ముళ్ళు పొదల లోపల మనలు కొందరు అయితే ముళ్ళు పొదలు ఇంటికి తెచ్చేసి ఇంటికాడ పెట్టేసి రోజు దానికి నీళ్ళు గీళ్ళు అన్ని వేసేసారు. కొందరికి పిచ్చి కూడా ఉంది. నో, ముళ్ళు పొద ఏమైతే తీరింది, దేవుని యొక్క సాన్నిధ్యత మూలంగా ఏమైతే తీరింది, అగ్నితో నిండపడడం తీరింది. అందులో నుంచి దేవుడు ఎవరితో మాట్లాడారు, మోషేతో మాట్లాడారు. ఓ అగ్గులను చూశాడు, కానీ ఆ రోజు ఆయనకు అర్థం ఇది వింత కలిగిన అగ్ని, ఇది మాట్లాడే అగ్ని, ఇది నన్ను శుద్ధిపరిచారు. కానీ అగ్నిలో నుంచి ఒక శబ్దం వచ్చి, నేడు మోషే నువ్వు ధరించిన చెప్పులను ఇది పట్టుకొని కొంతమంది విశ్వాసాలు పాటలు పట్టేస్తున్నాడు, చెప్పులు విడిచిపెట్టేసి చిచ్చికి రాదు. అలాగే ఊరలేదు కొందరికి. మేస్త్రి ఇక్కడ పని చేసేటప్పుడు మరి నీ తన మీద తను ఉంచాడు, చేశాడు. నువ్వు ఎక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కుక్కలు, ఆవులు, పశువులు, పాములు, జేరీలు, కాకులు, ఇంకేవే జీవులు, మైక్రో ఆర్గానిజం అన్ని ఎక్కడ తిరిగినాయి. చెప్పులు వేసుకోవాలి, చెప్పులు వేసుకోలేదు, పీజీ కొందరు ఇళ్లలో చెప్పులు వేసుకో. మరి ఏం కలిగి ఉంటారు, నీ బాత్రూంలో నుంచి వచ్చేది ఏంటిది, వజ్రాలు మాణిక్యాలు కావు, ఏం వచ్చేది మీ అష్ట తెలుగు భాషలో చెప్పండి. అయ్యే నీళ్ళు వేసేటప్పుడు ఏం చేస్తాయి, మీరు ఏం వేసుకోవాలి, మైక్రోస్కోప్ వేసుకొని వెళ్ళండి. హలో, కారణం ఏంటిది, అది అపవిత్రం కలిగిన చోటు, దాని లోపలకు వాడి తీరడానికి ఏం వండి తీరాలి, వాడ కలగలేదు. వెళ్ళిపోడే మొత్తం. మా తర్వాత అంతా లెచ్చిమి వచ్చింది, లెచ్చిమి ఏం చూసి, మురికి చూసి. హల్లెలూయా, నాతో ఉన్నారో లేదో నాకు తెలియదు. అలాంటప్పుడు చూసుకో, కాదు మురికి కొన్ని ఎన్ని సంవత్సరాలు అయింది కావాలి, చాలా
ముక్కలు చేసేస్తారు. ఒక మనిషి కాదు. ఇది టిప్పు, నేర్చుకోండి. పెళ్ళి అయినప్పుడు ఆడపిల్లలు పుత్తూరు ఆడపిల్లలు ఏం చూస్తారు? ఏం సోడ్ ఏ టెక్నిక్ మూలమని నీ సాక్స్ ఇప్పిస్తే దాని అర్థం అది తెలివైంది, అర్థం కాదు. లేకపోతే చూడండి, బుద్ధి కలిగిన పిల్లలు అయితే ఏం అవుతుందో తెలుసా? ఆడి కాలు గోలు కట్ చేసేదా లేదా, కాలు క్లీన్ గా ఉందా లేదా, మొత్తం ఉన్నట్టుగా కాలు ఉన్నాయి, అన్ని నాటినాయి. అది చూసేస్తే 90% మ్యారేజ్లు అన్ని ఫెయిల్యూర్ అయిపోతాయి. హలో, దాని అర్థం కాలు బాగుంటే తల బాగున్నట్టు అర్థం. అందుకే నేను చెప్పాను, మోషేతో దేవుడు అగ్ని లోపల ఏం చేశారు? మాట్లాడి తీరారు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనములో ఎలియాతో దేవుడు ఏం చేశారు? మృదుల స్వరముతో దేవుడు మాట్లాడినట్టుగా బైబిల్ సెలవిచ్చేది. దాని అర్థం దేవుని యొక్క మాట చొప్పుడు తెచ్చుకునేది కాదు. దేవుని యొక్క ఆత్మ ఏం చేసి నిన్ను కదిపించుకు తీరేది, నిన్ను వెంబడించుకు తీరేది. అందుకే చాలా మందికి చొప్పుడు వినడానికి చాలా ఇష్టం. డీజేకి వెళ్ళిపోతారు ఎందుకు? అది నిన్నేం చేస్తారు? కదిపిద్ది. సినిమాకి వెళ్ళిపోతారు ఎందుకు? సినిమా చూసేది అది నీ ఇమోషన్స్ ని కదుపుతుంది. అందుకే నేను చెప్పొచ్చు అనమాట, దేవుని యొక్క శబ్దంలో నీకు ఏం కనబడదు. ఇలాగ చంపే దేవుడు ఏం కాదు, ఆయన మృదుల స్వరముతో మాట్లాడేది. సముద్ర తీరమున వచ్చి వాక్య సందేశించిన మృదుల స్వరముతో తన శిష్యులను పిలిచేటప్పుడు 17, 18, 19 సంవత్సరాల వయసు ఉన్న కుర్రోలు దేశాన్ని వెంబడించుకు తీరడానికి ఏం చేస్తున్నారు? నిర్ణయం తీసుకుంది. నీవు దేవుని సేవించిన నీ పిల్లలు అలాగే వెళ్ళగలిగే పిల్లలేనా కన్నావు, నువ్వే వివేచుకు తీరు. రెండోదిగా బైబిల్ మనకి చెప్పిన ఒక మాట, దేవుడు మనతో మాట్లాడేది దేనికో తెలుసా? మనల్ని సిద్ధపరచుకు తీరడానికి, మనల్ని మూవ్ చేసి తీరడానికి. దానికి అర్థం అప్పటి వరకు అబ్రహాముతో దేవుడు మాట్లాడలేదు కాబట్టి ఆయన ఒక చోట్లో ఒదిగి తీరాడు. దేవుడి మాట వినేసరికి ఆయన సిద్ధమయ్యాడు, దేవుడు పంపించిన చోటుకి బయలుదేరి తీరడానికి. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా అలాగే జరిగి తీరేది. ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఎక్కడ ఉంచారు? ఐగుప్త దేశంలో ఉంచారు. అక్కడ బానిస బతికి రోజు తిన్నాడు. ఆడిచ్చిన ఎరువు బరువు అన్ని తినేసి ఆడి కోసం పని చేసేసి బతుకున్న తల్లిలో దేవుడు ఎవరితో మాట్లాడడం జరిగి తీరారు? ఇశ్రాయేల్ ప్రజలు మాట్లాడారు. అప్పుడు వారు ఎక్కడికి? కనాన దేశంలోకి, వాగ్దాన దేశంలో దేవుడు వారిని నడిపించుకు తీరడానికి డైరెక్షన్ వాళ్ళకి దొరికి తీరేది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, దేవుడు మనతో మాట్లాడితే మనల్ని దేవుడు సిద్ధపరుస్తాడు. నెక్స్ట్ మనకు ఒక మూవ్ ఉంది, ఏముంది? ప్రయాణం చేసుకోవడానికి ఉన్న ఒక విధానం ఉంది. అందుకే కదా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో చెప్తున్న మాట, దేవుని కొరకు కనిపెట్టిన వారు నూతన బలం, నూతన శక్తి, నూతన అభిషేకం, నూతనత పొందుకు తీరి వారు ఏం చేసుకోగలిగి తీరుతారు? దేవుని వెంబడించుకోగలిగి తీరుతారు. ఇట్ మీన్స్ ఫాలోయింగ్ ఎ గాడ్ యూ షుడ్ హ్యావ్ సంథింగ్ న్యూ. దేవుని వెంబడించుకు తీరాలంటే అనుదినం నీలో ఏముండి తీరాలి. అందుకే బైబిల్ చెప్పిన మాట, పాత బట్టలతో కొత్త బట్టలు ఏం చేయకూడదు. పాత విశ్వాసాలు అలాగే చేస్తారు. పాత ఆత్మీయతతో కొత్త ఆత్మీయతని ఇది మోడల్ అది మోడల్. దేవుడు చూసినాడు, దిగంబరుడా పట్టేస్తారా. పాత ఆత్మీయతకు కొత్త ఆత్మీయత ఏం చేయకూడదు, కలపకూడదు. పాత విధానానికి కొత్త విధానానికి ఏది ఎప్పుడు కొత్తదే, పాతది పాతదే. అందుకే కదా మీ వస్త్రాలు 10 సంవత్సరాలకి మించి రావట్లేదు. మా ఇంట్లో ఒక్కొక్క సామాగ్రి పిలిచి అడగండి, 7 సంవత్సరాల పాత అవి చెప్తాయి. 30 సంవత్సరాల పాత ఉన్న ప్లేట్లు కూడా ఉన్నాయి. అది రాలేదు కదా. కారణం ఏంటిది? అది దేవుని యొక్క ఉద్దేశం, అది రిన్యూ అవుతుంది. అందుకే దేవుని కనిపెట్టే వారు ఏమైతే నూతన బలం పొంది తీరుతారు. నీ పాత బలంతో ఈరోజు వచ్చావు కదా, అది వదిలేసి కొత్త బలం పొందుకు తీరు. నీ పాత అభిషేకంతో వచ్చావు కదా, కొత్త అభిషేకం పొందు తీరు. నీ పాత శక్తితో వచ్చేది కొత్త శక్తి పొందు తీరు. నీ పాత తలంపులతో వచ్చారు ఒక చోట్ల ఒదిగిపోయిన నీరు ఎవరు ఏం చేయరు. మీరు నీరు తాగుతారు, మరి మీ క్రైస్తవ్యం తాగనేస్తారు. మరి ఒక చోట్ల ఉన్న నీరు ఏంటి ప్రాబ్లం? నానా జబ్బులకి కారణం. అర్థం కాలేదు. ఎప్పుడు మనకి ఎలాంటి నీరు కావాలి? ప్రవహిస్తున్న నీరు కావాలి. అందుకే కాలువ నీరు ఎవరు తాగరు. కాలువలో కూడా ప్రవహిస్తుంది, ఎందుకు తాగట్లేదు? అది మురికి ఉంది కాబట్టి. కానీ దానిని ఏం చేయవచ్చు? బొగ్గుల్లో వేసి, దానిని ఇసుకలో వేసి, రాళ్ళల్లో వేసి, రెప్పల్లో వేసి, దాన్ని మంచిగా జల్లెడిగా వాడేసి తాగండి. అప్పుడు కూడా గుండె దగ్గర మనకు సరిపోదు. హల్లెలూయా. నీకు ఎప్పుడు రిన్యూ అయి తీరాలి, కొత్తపరచబడి తీరాలి. దేవుడు నిన్ను కొత్తపరిచేది దేనికో తెలుసా? నీకు ఒక మూవ్మెంట్ ఉంది, నీకు ఒక చలనం ఉండి తీరాలి. లాజర్ని దేవుడు లేపడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఆయన లేపడం వలన దేవుడు ఆయనకు ఒక మూవ్మెంట్ ఇచ్చి తీరడానికి, ఆయన ఒక సిద్ధపాటు ఇచ్చి తీరడానికి. ఎందుకు? ఇప్పటి వరకు తన జీవితంలో దేవుడితో కలిసి కూర్చొని భోజనం చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు, తనకు అవకాశం దొరికింది. దాని అర్థం దేవుడు మనల్ని ప్రిపేర్ చేసేది, దేవుడు మాట్లాడేది నిన్ను ప్రిపేర్ చేసి తీయడానికి, దేవుడు మాట్లాడేది
మాకు తెలియదు. హల్లెలూయా. మేమే తాగలేకపోతున్నాం. స్టాగ్నెన్సీ. ఉన్న కృపావరం అక్కడే ఒదిగిపోవడం, ఉన్న వాక్యములు అక్కడే ఒదిగిపోవడం, ఉన్న ఆత్మీయతలు అక్కడే ఒదిగిపోవడం, ఉన్న స్థితిగతిలో ఒదిగిపోవడం, దానికి మించి ఏం చేయట్లేదు. దట్ మీన్స్ యు ఆర్ నాట్ మూవింగ్. అంటే దాని అర్థం చలనం లేనిది మృతతుల్యం. ఇక నేను హల్లెలూయా. అందుకే ఒప్పేసుకో, దేవా నాలో ఒక చలనం లేదు, నాలో ఒక ముందుకెళ్ళే ప్రయాణం లేదు. దేవా నీవు నాతో మాట్లాడి తీరు, అలాగైతే నాలో చలనం వచ్చి తీరుతుంది. అందుకే ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులను దేవుడు ఒక చోట్ల ఉంచలే, చలనానికి దేవుడు ఉపయోగించుకు తీరింది. మూడవదిగా బైబిల్ చెప్తున్న కాడ దేవుడు నీతో మాట్లాడి తీరితే దేవుడు నీ చేత కొన్ని నిర్మించడానికి ఆశ కలిగిన దేవుడు. అర్థం కాలేదు. ఇట్ మీన్స్ ఇఫ్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ, యూ విల్ బిల్డ్ సంథింగ్. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు ఏదైనా కడతావు. దేవుడు పాస్టర్ గారితో మాట్లాడాలి కాబట్టి 10-15 లక్షల రూపాయలు సామాన్ మీద కాలము కనబడుతుంది. 25 years 25 సంవత్సరాలు పట్టింది బిల్డ్. అర్థం కాలేదు. ఎవరి కోసం కట్టారు? దేవుని కోసం. సంఘం కాదు, దేవుని కోసం కట్టారు. ఇట్స్ ఫర్ అల్టిమేట్ పర్పస్. ఇది దేవునికి మహిమపరచబడుతుంది. సుమారు ఎంతమందికి సువార్త, ఎంతో మందికి సువార్త చెప్పారు. 750 మందికి ఏమి ఇచ్చారు? బాప్తిస్మం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అవన్నీ దేవునికి, దేవుని కొరకు ఏదైనా కట్టి తీరడానికి పగటి నేనే కడిగేది. దేవుడు నీతో మాట్లాడితే ఏం కట్టావు దేవుని కోసం? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడారు కాబట్టి సంకేత నగరం కట్టుకోగలిగి తీరారు. అందుకే దాన్ని 35వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం తెలియదు, సుమారు 48 నగరం గురించి అక్కడ చెప్పబడి తీరుతున్నది. అది నా విషయం కాదు, నేను చెప్పొచ్చేది. దేవుడు నీతో మాట్లాడితే కాళ్ళతావు కొన్ని. దేవుడు మాట్లాడలేకపోవడమే నువ్వు కట్టేదానికి చేయూత ఇవ్వకపోవడం. అర్థం కాలేదు. ద రీజన్ దేవుడు మాట్లాడి ఒకటి కొడుతున్న దాంట్లో నువ్వు చేయూతను ఇవ్వలేకపోతున్నావు అంటే దాని అర్థం ఆయనతో దేవుడు మాట్లాడాడు, దేవుడు నీతో మాట్లాడాడు. ఈ విషయం ప్రత్యేకంగా దేవుడు నాతో మాట్లాడిన విషయం. నేను దేవుడి దగ్గర ఎందుకు దేవా ఇంత చేస్తున్నా ఎవరు సాగలేదు? అదే బాబు పేదపడొద్దురా. నీతో మాట్లాడి నువ్వు పట్టుకున్నట్లు ఆయనతో ఏం చేయట్లేదు, మాట్లాడలేదు కాబట్టి కలవలేకపోతుంది. అందుకే కలవలేను అక్కడే వదిలేసి నువ్వు వెళ్ళిపో. నీ పని కట్టుకొని వెళ్ళి తీరే పని పట్టుకు తీరు. హల్లెలూయా. దాని అర్థం దేవుని యొక్క శబ్దం నీకు వినబడినప్పుడు నీకు కంఫర్ట్ రాదు, నీకు కమిషన్ వస్తుంది. కొందరికి దేవుని మాట వినేస్తే సాక్ష్యం చెప్పొచ్చు, దేవుడు నాతో మాట్లాడాడు, అది కంఫర్ట్. అది కమిషన్ ఒకటి కాదు. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవగలిగితే ఎవరన్నారు? నేనంతా. ఇట్స్ కమిషన్. ఎవరు ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా వెళ్ళి తీరుదా. కంఫర్టింగ్ కాదు, కొందరికి సౌకర్యమే. దేవుడు మాట్లాడితే అమ్మయ్య చాలా ఓదార్పుగా ఉంది. ఓదార్పు గీదార్పు ఏం పని చేయదు. ఏంటి? కమిషన్. ఎందుకంటే దేశం ఏం చేసింది? లోకమంతటికి వెళ్ళి సకల జనులకు సువార్త చెప్పి ఏం చేయాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏంటంటే బాప్తిసం ఇచ్చారు. దట్ మీన్స్ ఇట్స్ ఎ కమిషన్, ఇట్స్ ఎన్ ఆర్డర్, ఇట్స్ ఎ డిక్లరేషన్. ఆ ఆర్డర్ కట్టుకో. అర్థం కాదు. ఇక్కడికి సంఘం కట్టు తీయడానికి దేవుడు ఎవరికి ఆర్డర్ ఇచ్చారు? మాస్టర్ గారికి ఆర్డర్ ఇచ్చారు. అడ్డుపత్రానికి కొందరు రెడీ అయ్యారు. ఆ ఆర్డర్ అది మేము పెట్టాము. హల్లెలూయా. కమిషన్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఆయన ఏం చేశాడు? పూర్తి వచ్చాడు. నీకు దేవుడు మాట్లాడితే కట్టింది ఏమైనా ఉందా? అందుకే కదా ఏసయ్య శిష్యుల దగ్గరికి వచ్చి ఇప్పుడు పట్టిన చేపలు ఏమైనా ఉందా? పాత ఎండి చేపలు ఉన్నాయా లేదా అడగలేక కొందరి దగ్గర ఎన్ని స్టాక్ లేదు. పాత పేదలు కూడా ఎండి చేపలని ఉంచాడు. మడి అటు ఇటు తిప్పేసి కొందరు ప్రాంతం చూడండి ఏం మార్పు. కొందరు వాక్య పరిచయకి ఏమడదు, కొందరు పాట కూడా ఏం మార్పడు, కాయలే పాట. అంటే దాని అర్థం కొత్త పాటలు ఏమి ఏడిసి పాస్ అవ్వలేదని. పాత ఎండి చేపలు వదిలేసి కొత్తది ఏమైనా తెచ్చుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఎవరితో యెహెజ్కేలుతో మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నతో మాట్లాడుతున్నా, నేను నా పట్టణాన్ని కాయుచున్న నగరపాలకై పోయి ఐ విల్ బి వాచ్మెన్ టు మై సిటీ. దేవుడు నాకు అప్పగించిన పట్టణానికి నేనేమై తీరుతా? నిద్రపోతాను అలా. మనలందరూ నిద్రపోతే కాయట్లేదు. అందుకే పాప రాయిలో మనం జరిగిన ఇద్దరు ప్రేమించారని చెప్పి వాళ్ళ చేత ఏం తగ్గించారు? పొలాలు దున్నించారు. కుల వ్యవస్థ కోసం మన రాయివాడు గుడిగించేశారు. ఏంటి? పరాయికి వస్తున్నారని ఏం చేశారు? పెళ్లి చెప్పుకోవడం వల్ల ఇట్స్ వాట్ హ్యాపెన్ హియర్. వై? బికాస్ నగరపాలిక అందుకే నిద్రేశాను. అందుకే రాత్రి కూడా 9:30 పడతారు. నీ నిద్ర చెడగొట్టే రోజు వస్తుంది. అర్థం చేసుకో. దేవుడు చెడపడతాడు. అప్పుడు నువ్వు కరెక్ట్ టైం కూర్చుంటావు. నేను చెడకపోతే
ఇంకొకడు ఎవడో ఒకటి నీకు అది చెప్పేది కదా. నేను చెప్పొచ్చేది నగరపాలిక బిఏ వాచ్మెన్. రైల్వే క్రాస్ దగ్గర వాచ్మెన్ ఉంచడానికి కారణం ఏంటి? అటువంటి వెళ్ళినా ఇటువంటి వెళ్ళినా ఇటు ఎటువంటి వెళ్ళినా ఎటు నుంచి వెళ్ళినా అందరికి ఏమై తీరాలి? ప్రాణంతా ఏమై తీరాలి? కాపాడబడి తీరాలి. అలాగైతే ఎస్కేల్తో దేవుడు మాట్లాడేది, నీ నగరానికి నువ్వు వేరే కాపాడా చేసేవాళ్ళు తీరాలి. అందుకే యేసయ్య ఎప్పుడు అరుణోదయ ప్రార్థనలు చేసి తీరింది. అరుణోదయ ప్రార్థన చాలా ఆత్మిక విడుదలనిచ్చే ప్రార్థన. చాలా మందికి అది లేదు, పడుకున్న ప్రార్థన లేదు. 3 to 6 3 గంటల నుంచి 6 గంటల వరకు నా ప్రార్థన ఏమై తీరేది? అది పట్టణాన్ని నగరపాలికగా వాచ్మెన్ గా మనల్ని పనిచేసే పేరుగా సహాయపడి తీరేది. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, దేవుడు నీతో మాట్లాడేది నీ మూలంగా నీ పట్టణం ఏమై తీరాలి? సంరక్షణ పొందేటాడు. అందుకే సామెతల గ్రంథంలో రాయడు, ఒక బుద్ధి కలిగిన వాడు పట్టణాన్ని కాచాడు, కానీ ఊళ్ళో ఎవరు ఆయన ఏం చేయలేదు, గుర్తు పెట్టాలి, అందరూ మర్చిపోయి తీరారు. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, నీ పట్టణానికి నీ సంఘానికి నీకున్న సేవా పరిచయానికి నీవేమై తీరాలి? నగరపాలికై తీరాలి. అందుకే మత్తయి సువార్త 7:24 చెప్తున్నాను, ఎవరు నా ఈ వాక్యము విని బండ పైన ఇల్లును కడతారు వాడిని బుద్ధిమంతులు అని చెప్తారు. దాని అర్థం బుద్ధిహీనులు కూడా ఉన్నారన్నారు. అర్థం కాలేదు? బుద్ధిహీనులు కూడా ఏమై ఉన్నారని దాని అర్థం సునిశ్చితం. అందుకే బుద్ధిహీనత స్థాయి నుంచి కట్టే కట్టుబాటులోకి రండి. ఎలా కట్టండి? వాక్యం ద్వారా కట్టండి. వాక్యం ద్వారా కట్టుబాటుగా. అందుకే కొందరు వస్త్రధారణలో మార్పు రావడానికి కారణం ఏంటిది? కట్టుబాటు సెట్ అయింది కాబట్టి. అందుకే పెళ్లికి వెళ్ళినప్పుడు జిగా ఆరాధన కుదిరే టిగా అది దీనికి ఏం తేడా లేదు. కారణం ఏంటి? ఇంకా కొన్ని రోజులు పోతే అక్కడెక్కడ కటింగ్ చేసేటప్పుడు కూడా వచ్చేస్తారు. నాకు డిస్కో రైలు పడితే అది ఏం తేడా ఉండదు. నా మాటలు నేను ముగించాలని కూర్చున్నాను. దేవుని బిడ్డల కట్టుబాటులోకి రావాలి, బుద్ధి కలిగిన స్థాయిలోకి రావాలి. హ్యావ్ ఏ గుడ్ విజ్డమ్. దేవుని వాక్యం గురించి మంచి ఏముండాలి? ఈ కాలంలో క్రైస్తవులు వాక్యంలో ఉన్న లుసుకులు పట్టుకున్నారు. వాక్యంలో ఉన్న లుసుకులు పట్టుకుని వచ్చేస్తున్నారు. చదవరా? చదివిన తర్వాత చెప్పు. పాపుల ప్రార్థన దేవుడు వింటాడు. పాపులను చేర్చుకునే దేవుడు ఎప్పుడు? ఎల్లప్పుడా? లుసుకులు పట్టుకొస్తాడు. లిస్టులు పట్టుకొస్తాడు. పైగాడు బైబిల్ ఇలా కూడా ఉంది కదా, పైకి కిందకి చదవమ్మా, ఆ పుస్తకం మొత్తం చదవమ్మా. ఓ వాక్యం పట్టేసుకొచ్చి తుపాకీ పేరు చేస్తున్నాం. నేను వాస్తవం చెప్తున్నాను. కొంతమంది దేవుడు లుసుకులు పట్టుకున్నాను. అందరూ పాపులే, నీతిమంతుడు ఎవడు లేడు. మరి నువ్వు అది ఏ ఆధారం కింద చెప్పబడితే పైన కింద రాస్తుంది, చదువులేదు కదా, అన్ని టిప్పాయే. ఎవడ ఇంగ్లీష్ చేసింది మింగి చేసి ఇక్కడ చెప్తున్నాం. చదువు. వాక్యంలో నీకేముండి తీరాలి? వాక్యం ద్వారానే ప్రజలు ఏం చేసేది? మోసపరిచేది. పీపుల్ ఆర్ రెడీ టు వాక్యం ద్వారా ప్రజలు ఏం చేయడానికి? మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. అర్థం కాలేదు? హలో, వారి వంకర మాట, మాయా మాట. పోయిన రోజు అప్పుడు పబ్లిక్ మీద లాటరీ టికెట్ తీసుకుంటే ఏంటి ప్రాబ్లము? మరి ఇది విన్నప్పుడు నీకు సుఖం వచ్చిందమ్మో. వాక్యం ఉంది, వాక్యంగా కట్టుకున్న నాకు సుఖం రాలే. దానికి చెప్పే ఉదాహరణ, మీరు పంజాబీ హౌస్ లో వెళ్ళి తినాగా మంది అది ఇది లాటరీకి సమం కాదా కదా? సాయిగొడి చుట్టులోకి వెళ్ళి తినేస్తున్నారు, అది ప్రాబ్లం కాదా? లాటరీ కొంటే ఏంటి ప్రాబ్లం? దేవుని కూడా లాటరీ కొనొచ్చా? మీరు ఎందుకు కొనట్లేదు? మీరు చెప్పండి. నేను ఎందుకు కొనట్లేదు? నేను ఎందుకు కొనట్లేదు? నేను చెప్తాను. మీరు ఎందుకు కొనట్లేదు? మీరు చెప్పారు కాబట్టి నేను కొనట్లేదు. లాటరీకి ఉన్న సిస్టమ్ ఎలాగా? అందరూ వారి భాగ్యాన్ని చూసుకొని నేను వేసుకుంటారు కదా, తెచ్చుకుంటారు. అమ్మో మరి ఆ దేవుడా దేవత ఎవరో మనకి సంబంధం లేదు. పరుచుకొని ఆడదు. ఎవడికి పడిందో ఉల్లుకోవడం కాదు, ఏమేమి వాడతారు మీరే ఉపయోగించండి. ఆ సొమ్ము నువ్వు తెచ్చుకొచ్చి కూరలు కొనుక్కున్నా నమ్మకం ఉండదు. అర్థం కాలేదు? అందరికి ఫోన్లో లాటరీ సిస్టమ్ మారరా బాబు. ఈ గేమ్స్ అన్ని లాటరీయే. అర్థం కాలేదు? మా ఇంట్లో కూడా ఒకడు ఉన్నాడు, ఈ గేమ్ ఇచ్చిన మోనే ఇచ్చాను, కొట్టేశాను.
ఆడంతా నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఎలా వస్తుంది? ఎవడు రాత్రి ఆడు ఆ కంపెనీలో పని చేసుకొని రా, మరి నీకు ఉద్యోగం కాదు, ఉద్యోగం వస్తుంది. అర్థం కాలేదు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఆన్లైన్లో ఉన్నా గీకేస్తున్నారు అందరూ. ఏది గూగుల్ పే, ఫోన్ పే చేస్తే గీకేస్తారు. ఏమవుతుంది? ఏమవుతుంది? అందరూ షాప్ అన్నది. దాని మీద మనసు ఎక్కువ ఏం చేయకూడదు. గీకడానికి పిల్లలు కూడా చిక్కీలు మించీలు కొనేది గీకడానికే. ఏం గిఫ్ట్ వస్తుంది? కొను కొను కొను. సిస్టమ్ లాటరీ ఇదే. అర్థం కాలేదు అనుకుంటాను. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు ఏం చేయలేదు. ఓసు సొమ్ము కేవలం. ఓసు సొమ్ము అంటే ఫ్రీగా ఏం కష్టపడకుండా వచ్చేది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సినిమా కూడా సేమ్ సెట్టింగే. సినిమా కూడా ఏ సిస్టమే, లాటరీ సిస్టమే. అర్థం కాదు. అందుకే తీసేటప్పుడు 150 కోట్లు అంటాడు. తీసిన తర్వాత జనాల దగ్గర నుంచి పిండుతారు. ఎట్లో అందుకే మనం వాటిలో ఏం చేయట్లేదు. నువ్వు ఇంటికాడ మొబైల్లో చూసినా తప్పే, థియేటర్కి వెళ్ళినంత తిప్పే. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే దేవుని యొక్క బిడ్డలు వినగలిగితే వాయిస్ విత్ విజ్డమ్. దేవుని వాక్యం గురించి మనకేం ఉండి తీరుతుంది, పరిజ్ఞానం ఉండి తీరుతుంది. అందుకే లాటరీ టికెట్ మనం ఏం చేయట్లేదు, తీరట్లేదు. కొందరికి ఎప్పుడు వంట తిండే, ఇంటికాడ ఏం ఉండదు. ఇట్స్ గర్ల్స్ హోటల్ తిండి ఎప్పుడు తినాలా? ఇంకేం ఛాన్సే లేదు ఏం చేయడానికి. వంట చేయడానికో వెళ్ళి తీరడానికో అవకాశం లేని ఒక్క సంవత్సరం. ఈ 27 సంవత్సరాలు ఈ రాయిలో ఉండి ఎన్ని రోజులు మేము హోటల్కి వెళ్ళి మధ్యాహ్నం రోజులు తిన్నాం? ఒక్క 2 సార్ గుడి దగ్గర చెప్తున్నా. టిఫిన్లు తిన్నాంలే, ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళాలి వండలేక వెళ్ళి 3 సార్లు తిన్నాం. రాత్రి భోజనం ఒక్కసారి కూడా ఏం చేయలేదు. ఈ పట్టణంలో సంగతి, బయట సంగతి నాకు తెలియదు. ఈ పట్టణంలో ఏం చేయలేదు. అందుకే నాకు తెలియదు ఏ హోటల్లో మంచి. మొన్న ఒకటి నాకు ఇచ్చి ఏం గలీజ్ మన ఇది అన్నాడు. ఏం చేద్దాం బాబు, ఇంటి పూజ నాకు తెలుసు. అది పచక్కైనా పర్వాలేదు, పుచ్చకైనా దిగిపోతే సూపర్గా సమాధానంగా పడుకోవచ్చు. నేను చెప్పొచ్చేది ఇలాంటి సిస్టమ్ నుంచి బయట బిల్డ్ యువర్ వాయిస్ అని నా మాట నేను ముగించాలని కోరుతున్నాను. దేని మీద నీ ఇల్లు నువ్వు కట్టుకున్నావు? నీ ఆత్మీయతను దేని మీద కట్టుకున్నావు? బండ మీద, క్రీస్తు మీద కట్టుకో. క్రీస్తు మీద కట్టబడి తెలియదు. క్రీస్తు నుంచి నేను ఎవరు ఏం చేయలేదు, వేరుపరచలేదు, తొలగించలేదు, దూరపరచలేదు. ఆ సంఘము, ఆ పాఠం, ఆ విశ్వాసం అవే ఉండదు. వాక్యం ఏం చెప్తున్నాను? హల్లెలూయా. ఒక భాస్కర్ గారితో మాట్లాడుతాను. నాకు చెప్పి అయ్యో ఇలాగ గండించి కొట్టేసి పెప్పకూడదు, సంఖ్యలు తగ్గిపోతాయి. తగ్గని బాయ్, నువ్వు పెరగడానికి చూస్తున్నావు, మేము పరలోకం చేస్తున్నాం చూడండి. ఎక్కడ కూడా మేము కొన్ని విషయాలు ఆపేసి స్క్రూటనైజ్ చేసాము, ఓల్డ్ పడిపోతాయి. అలాంటి మా ఇంటికి వద్దు, అక్కడికి వద్దు. ఎక్కడికే తెలియమనంటే మళ్ళీ అక్కడ పోటీ. అర్థం కాదు. ఎక్కడే పోయడానికి నేను అవకాశం ఇవ్వలేకపోతే ఇంకా అక్కడగా. హల్లెలూయా. బిల్డ్ యువర్సెల్ఫ్ వాయిస్లీ. అందుకే ఏమి బైబిల్ చెప్తున్నా, పోయిన రోజు నేను వాక్యం నేను చెప్పాను. మోస ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు ఏమై తిరుగుతున్నారు? మారు వేషం వేసుకొని తిరుగుతున్నారు. హలో, ఏం వేసుకొని తిరుగుతున్నారు? ఎలాగా? మేక వస్త్రాన్ని ధరించుకొని లోపల ఎలాగున్నారు? తోడేది వారిని. అందుకే వారి ఏం అర్థం చేసుకోండి, వారి క్రియ, వారి ఫలం అర్థం చేసుకోండి. హల్లెలూయా. మీ పాస్టర్ గారికి ఫలం ఉందో లేదో నడుచుకో. ఏంటంటే ప్రశ్న అడుగుతా, చెప్పండి. మీకు ఫలం ఉందో లేదో, పాస్టర్ గారికి ఫలం ఉందో లేదో తెలియాలా? లేకపోతే మీరు అంటుంటారా పాస్టర్ ఈ పాస్టర్ ఒకటే. హలో, హల్లెలూయా. నీ సేవకులు తెంపగలిగేది ఏమైనా ఉందా? నీ తోటి విశ్వాసాలు తెంపగలిగేది ఏమైనా ఉందా? బుద్ధితోనే కొందరు కట్టారా, లేకపోతే మీరు బుద్ధితో కట్టారా? బుద్ధి ఉన్నోడు కట్టడానికి లేట్ తీసుకున్నాడు. ఎందుకు? అవి త్వరగా కట్టేయడానికి లుసుకులు ఉండవు. ఫుల్ లుసుకులే. ఇప్పుడే కనపడదు, తర్వాతే కనబడింది. ఇది అదే సమయం తీసుకొని కాడితే స్థిరంగా ఉండదు. ఎక్కడ దానికి ఏముండి తీరదు, ఏ రీతి కలిగిన లోటు ఉండదు. అందుకే అక్కడ బైబిల్ చెప్తున్నమాట, వారు ఇరువురు ఇల్లు కట్టారు. ఫస్ట్ కట్టినోడు బుద్ధి లేనోడు ఫుల్ స్పీడ్ కట్టేశాడు. మరి ఏ మంత్రం చేసి కట్టాడో నాకు తెలియదు, కానీ ఇసుకతో కట్టాడు. అది చదివినప్పుడు మీకు పరిజ్ఞానం రావట్లేదు, విన్నప్పుడు నాకు పరిజ్ఞానం. ఇసుకతో ఎలా ఇల్లు కట్టవచ్చు? డౌట్ రాలే, చదివేసి వెళ్ళిపోయాం. ఇసుకతో కట్టచ్చా?
కట్టొచ్చు. దానికి ఉన్న వివేకం ఉపయోగించుకోగలిగితే కట్టొచ్చు. ఈయన కట్టుకున్నాడు, ఏమై తీరింది? అప్పుడు బాగానే ఉంది. ఇనాగ్రేషన్కి అందరికీ పిలిచాడు. ఈ డీల్ అవ్వలేదు, ఈయన కూడా పిలిపించి కట్టుకున్నావు, ఏం కట్టుకున్నావా నా చూడు. ఇనాగ్రేషన్ అయిపోయింది, అందరికి భోజనం పెట్టింది. ఇంకా ఈ సంవత్సరాలు తీసుకొని మెల్లిగా ఏం చేసుకున్నాడు, కట్టుకొని వచ్చాడు. కానీ దీనిని పరీక్షించే పరీక్షణ వేళ వచ్చి తీరింది. పరీక్షణ వేళ వచ్చి తీరినప్పుడు ఏమై తీరింది? దీని మీద పరిశోధన రావడం జరిగింది. పై నుంచి వర్షం పడడం ప్రారంభించింది, కింద నుంచి నీళ్లు పెరగడం ప్రారంభించింది, నలుదిక్కుల నుంచి ఏమై తీరింది? గాలి కొట్టడం ప్రారంభించింది. అప్పుడు ఊగింది. అప్పుడు లోన కూర్చొని చికెన్ బిర్యానీ తిన్నాడు. ఓ పరుగు పరిగెట్టేసి ఎక్కడికి వచ్చాడు తెలుసా? బుద్ధి కలిగినోడు దగ్గరికి రావడానికి అవకాశం జరిగింది. అలా రాయబడలేదు, నేను ఊహించుకొని చెప్తాను. మరి అట్లా ఆలోచుకొని ఎక్కడ ఒక చోటు ఉండాలి కదా. దాని అర్థం ఆయన సమయం చేసుకొని కట్టుకున్నాడు కాబట్టి తన ఇంటి మీదకి వర్షం దాడి చేయలే, తన ఇంటి మీదకి గాలి దాడి చేయలే, తన ఇంటి మీదకి నీళ్ళు ఏం చేయలే, పొంగి రాలేదు. అది నిలకడత్వం కలిగి ఉండి తీరడానికి భాగ్యం కలిగి తీరింది. ఇలాగే చాలా మంది విశ్వాస జీవితం, ఈ విశ్వాస జీవితంలో నలు దిశ నుంచి శోధనలు వచ్చేటప్పుడు, నలు దిశ నుంచి వర్షం పడేటప్పుడు, నలు దిశ నుంచి నీళ్ళు పడేటప్పుడు పౌరుగా చెప్పచ్చు, నాకు దొరికింది చెక్కలోనే బుద్ధివంతులు అవుతారు. దేవుని మాట వింటే ఈయన మాటలు విన్నవారు మూర్ఖులు కాదు. దేవుడు మూర్ఖులని పిలిచిన సందర్భాలు ఉన్నాయా? పాస్టర్ గారు మూర్ఖులని పిలిచిన సందర్భాలు ఉన్నాయా? దాని అర్థం పాస్టర్ గారికి విశ్వాసానికి మూర్ఖులని పిలవడానికి అవకాశం ఉంటుంది. దేవుడికి మనుషులకు మూర్ఖులను పిలవడానికి అవకాశం. తెలియకపోతే బైబిల్ చదివించండి. ఏమైనా డౌట్ నాతో వాదించండి. దేవుడు ఎవరికి ఒక మూర్ఖుడు అని పిలిచారు? మనలాంటి ఒకడే మీరే నేను చెప్పను. మనలాంటి ఒకడు ఆడేం చేశాడు? ఆడేం చేశాడు? పొలంలో మాస్తగా పంట వేసేసాడు. వేసేసి ఏం చేసుకున్నాడు? పంట మొత్తం విస్తారంగా వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేసుకున్నాడు? తొలి ఉన్న గాఢంని ఎరగొట్టేసి పెద్ద విస్తారంగా కట్టేశాడు. కట్టేసి ఏం చేశాడు తెలుసా? ఆ సంవత్సరం వచ్చిన పంటలు మొత్తం మొన్న ఎవరికొరు చెప్పు అన్యా మా ఇంట్లో పంటలు అన్నీ తెచ్చి పెట్టారు, ఎలాగలన్నీ వచ్చి తింటాను. అదేంటిదమ్మా మీరు ఎలా? ఇంక నేను చెప్పలేదు, చెప్తే అది ఫీల్ అయిపోతానని నువ్వు నీకోసం పెట్టుకున్నావా? ఏమో మీరే వివేచించండి. ఒక ఎలక మీకు ఏం చెప్తుంది? తిండి షేర్ చేయరా అని నేను క్షమించండి. ఒక ఎలక కొందరికి అప్పుడు కూడా బుద్ధి రావట్లేదు, అది ఎంగిరి తినేస్తున్నావే. పోయిన రోజు ఉషా ఇంటికి వచ్చిన అనియా నా దానికి చెప్పిన అనియా ఉషా బియ్యం కొద్దిగా పాడైపోయిందని చూడదు. వస్తానని చెప్పింది. దానికి అర్థమైంది ఏంటిది? పాడైంది తినకూడదని. ఇంకొందరైతే పాడైతే గడిగేస్తే తినే. హలో, బుద్ధి బుద్ధి దేవుడు ఎందుకు ఇచ్చారు మసాలా? వాడండి. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి మన్నాను ఇచ్చేవారు. శనివారమే ఏం చేసుకోవాలా? శుక్రవారమే ఏం చేసుకోవాలా? శనివారం ఉన్నది ఏం చేసుకోవాలా? కొంత మంచి వాళ్ళు ఉన్నాడు. ఎవరు పడుకోవడానికి వెళ్తారు. అర్థమైపోయింది. అందరూ దేవుడి కానీ మారిపోయింది. అదో బుద్ధి కలిగిన వారిగా మారండి. అందుకే ఆయన ఇల్లు అంతా కట్టేశాడు. బాగా కట్టేసిన తర్వాత ధాన్యాలన్నీ పెట్టేసి ఒక పాట పాడాడు. మనం బట్టి పూర్ణేశు తీర్చిన ఆడ పాట పాడాడు. ఏం పాట పాడాడు? సంతోషం మ్యూజిక్ ఇష్టమని పాడేశాడు. ఈ పాట ముగించే లోపల ఇంకొక పాట వినబడింది. నువ్వు దేవుడికి పాట వినిపిస్తే ఆయన ఊరికి కూర్చున్నాడు. ఆయనకి అన్ని సమస్యలు ఉన్నాయి, ఆయన మాట్లాడతారు. ఆ ధ్వనితో గజ 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 ఉన్న బియ్యం మొత్తం డాన్స్ చేసి ఉంటుందేమో. అర్థం కాలేదు. ఏమి ఊహలు నేను చెప్తున్నా. కారణం ఆయన ఇలా నేడు నీ ప్రాణం పోతే ఏడు చేస్తావు. అందుకే కదా పాస్టర్ గారు గలాత్యలో ఉన్న సంఘ బిడ్డలకి ఏమని వచ్చారు? కారణం ఏంటి? ఏదో వెరితనం సంఘ బిడ్డ చేశాడు కాబట్టి. ఈ కాలంలో విశ్వాసాలే పాస్టర్ గారి మీద కేసులు కూడా వేసేస్తారు. అయినా ఆయన నన్ను నా ఇమేజ్కి దెబ్బలాడేటట్టుగా చెప్పొచ్చా? అలా కేసులు వేసి చర్చిలు వచ్చి కూర్చున్న సంఘాలు ఉన్నాయి. నాకు తెలుసు. ఎక్కడ ఎర్నాకుళంలో ఒక సంఘం
పాస్టర్ గారు వాక్య పరిచర్య ద్వారా నన్ను నా కుటుంబాన్ని ఏం చేయలేదు, పొడిచి ఒక మాట కూడా చెప్పలేదు. కేసు వారికి ఏం తీర్మానం ఇచ్చారు తెలుసా? చర్చిలో వచ్చి కూర్చో, వాక్యం నేను. పాస్టర్ గారికి ఏమన్నది లేదు. పాస్టర్ గారు మరి ఏం చూసుకులేదు, దేవుని దగ్గర ఏడవడమే. పాస్టర్ గారు నన్నైనా ఆడినది, నేను ఆయన తీసేది, నాకు కోర్టు వ్యవస్థ తెలియదు, నువ్వే ఆయన ఏదో ఒకటి. ఎలాగ సంఘం నామాలు జరుగుతాడు ఊహించండి. అలాంటి సంఘాలు ఉన్నాయి. ఇది చూడండి, పలానా విషయాలు ఏం లేవు. మేము బుధవారికి వెళ్ళాం, బుధవారికి వెళ్తే పాస్టర్ గారి దగ్గర మన దగ్గరికి వచ్చి అయ్యా ఈ విషయాలు ఏం చేయకూడదు నన్ను చూపించామన్నారు. అడేవేవో చెప్పొద్దు, అది మొత్తం కక్కేశారు. మరి అంతే కదా, చివరికి వచ్చేటప్పుడనే నువ్వు చెప్పొద్దు చెప్పా, ఇంకా నువ్వు సామగ్రి కూడా నాకు బుద్ధి కలిగే స్థాయిలోకి రండి. దేవుడు మాట్లాడితే మనకు బుద్ధి వస్తుంది, దేవుడు మాట్లాడితే మన కట్టుబాటులో బుద్ధుడి తీరుతుంది.